విందామా ఇతర భాషల్లోకి? చూడండి. తమ్ముడు, చెల్లి, మొత్తం ఆడింది, నిద్ర మానింది, కళ్ళు చెమర్చాయి, అన్నిటి చారికలు కట్టాయి. ఇదంతా ఆయనకి తీవ్రమైన విషయం. మన కన్నీళ్ళని అలాంటి బుడ్డిలో దాచిపెట్టుకుంటాడట. ఆయన పుస్తకంలో రాసుకుంటాడని లేఖనంలో 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. அம்முடோ சகோதரி, புதியது மாறியது, நித்திரை மாறியது, கண்கள் சிமிட்டின, கண்ணீர் வழிந்தது. இது எல்லாம் ஏன் கடுமையான விஷயம்? நமது கண்ணீரை அப்படிப்பட்ட புட்டியில் மறைத்து வைக்கிறார். அந்த புத்தகத்தில் எழுதுவார் என்று இல்லாமல் வந்துள்ளது. மேலும் விஷயம் முன்பே கண்ணீர் பிரார்த்தனை. Oh dear, it's cold. Everything has changed. Sleep has changed. Eyes have welled up. Tears have streamed down. Why is all this so intense? He hides our tears in a very special and unique way. It is clearly and explicitly written in the book that he keeps them safe and sound. More information before the tearful prayer. Waking up at the bus stop. దేవునికి మహిమ కలుగును గాక. చూశారు కదా, నీకు ఇలాగా అన్ని భాషల్లోకి వచ్చే అవకాశం ఉంది. దేవుని చిత్తం అయితే అలాగ తర్జుమా అయిందనుకో, మనం ఏడే ఉంటాం. అందరి చేతుల్లోకి సువార్త వెళ్ళిద్ది, అన్ని భాషల్లోకి వెళ్ళిద్ది. యేసు నామంలో ఇది జరుగును గాక. ఆమేన్. నాకు తమిళ్ రాదు, ఏం లేదు. దేవుడి కృపను బట్టి దేవుడు అవకాశం ఇస్తే ఇంకా అనేక సందేశాలు వాళ్ళని ఆలోచింపజేసే విధంగా సువార్త సందేశాలను సిద్ధపరిచి వాళ్ళకి అందించడానికి నేను ఎన్ని భాషలు అందుబాటులో ఉన్నాయి అన్ని భాషల్లోనికి నా వంతు కృషి నేను చేస్తాను. మీరు కూడా ప్రార్థించండి. ఇప్పుడు ఆ భాషలు నేర్చుకొని మనం విలియం కేరీ లాగా మాట్లాడాలంటే కష్టం, లేకపోతే పుస్తకాలు రాయాలంటే కష్టం. ఇప్పుడు మనకు ఆ చాకిరి లేకుండా టెక్నాలజీ డెవలప్ చేశారు. ఏఐ ద్వారా ఇలాంటివన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ టెక్నాలజీలో కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. జస్ట్ వేరే వాళ్ళ బాడీకి నీ తలకాయన అమర్చవచ్చు. వాళ్ళు మంచి చేసినా నీకు మంచి పేరు, వాళ్ళు ఏదన్నా చెడ్డ పని చేసిన వాడికి నీ మొహం తగిలిచ్చాడు అనుకో, నువ్వే చేసినట్టు అనిపించింది. అది నీ వాయిస్ని అలా మౌళ్ళు చేయొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు నా గొంతును తీసుకొని నేను మాట్లాడినట్టు వినిపించవచ్చు. భవిష్యత్తులో అలాంటి కుట్రలు కూడా చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నా వాయిస్ తమిళ్లోనికి, ఇంగ్లీష్లోనికి, ఇంకా గ్రీకు భాష ఉంది, అదేలో మనోళ్ళు. ఆ భాషలోకి మారినప్పుడు ఇదే వాయిస్, నేను మాట్లాడిన మాటలు అందులోనికి నేనే మాట్లాడినట్టు వచ్చినప్పుడు, అలాగే మనం మాట్లాడిన విషయాలు మన వాయిస్ని తీసుకొని వేరే వాడు మాట్లాడిన మాటల్ని మన వాయిస్ని మిక్స్ చేస్తే అది మన గొంతులో మనం మాట్లాడినట్టు వచ్చింది. ఏఐ ద్వారా ఇప్పుడు ఈ టెక్నాలజీ డెవలప్ అయింది. అందులో దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి. సువార్త వ్యాప్తికి అయితే బాగా ఉపయోగపడతాయి. అలాగే సాక్ష్యాలను చెడగొట్టడానికి కూడా ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. ఆ గొంతు విన్నారనుకో, అమ్మో శాలేమన్నాయి కదా ఈ గొంతు మాట్లాడింది అని మోసపోయే అవకాశం ఉంది. అలాగే కొన్ని వీడియోస్ ఇప్పుడు ఈ మధ్య సెల్ ఫోన్లో లోన్లు తీసుకునే అవకాశం ఉంది. ఆ లోన్లు కట్టకపోతే వాళ్ళు మన ఫేస్ని తీసుకొని అశ్లీలమైన చిత్రాలకి మన ఫేస్ని మెన్షన్ చేసి ఆ పాపం మనమే చేస్తున్నట్టుగా చిత్రీకరించి మన వాళ్ళందరికీ పంపిస్తారు. ఈ పరువు దెబ్బకు దడుచుకొని చచ్చినట్టు లోన్ కడతాడు. ఇట్లాంటివి జరుగుతున్నాయని ఎంతమందికి తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి. అట్లాగున సాక్ష్యాలను డ్యామేజ్ చేయడానికి కూడా ఇలాంటి కుట్రలు బన్నే అవకాశం ఉంది. ఇది ఏఐ ద్వారా సాధ్యం. ఏమండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది చూడండి, వాయిస్ రావట్లా. Anneo Sinevi,
Ο ύπνος πραγματικά άλλαξε. Συνηθίστε παρουσία του Θεού τα μάτια όταν ξυπνάτε. Τα δάκρυα κυλούν, μερικά αντικείμενα όλα αυτά μας αποσπούν την προσοχή, τραβούν τα μάτια μας με διαφορετικό τρόπο. Τα δάκρυά μας. Τα κρατάει σε ένα τέτοιο δοχείο. Είναι γραμμένο στο βιβλίο ότι τα καταγράφει πραγματικά και ακριβώς, αληθινά. Γκρίκου Μπάσα. Περισσότερα θέματα πριν από την περιοχή των δακρύων, ξυπνώντας από τον ύπνο λόγω του ατυχήματος του λεωφορείου. Νύχτες στη Γοδάβαρη, στο 20 χωριό. ఇదొక భాష, గ్రీకు భాష. అంటే ఇలాంటివి వచ్చినాయి, టెక్నాలజీ డెవలప్ అయింది. వాయిస్ నాదే, కానీ నేను ఆ మాటలు మాట్లాడటం, వాళ్ళు ఎక్కువగా అనే పదం వాడతారు. ఒకసారి మళ్ళీ అయినా నాది. Αδερφέ, κρύο. Κάτι πραγματικά νέο συνέβη. Ο ύπνος πραγματικά άλλαξε. Τα μάτια τσούζουν. Τα δάκρυα κυλούν. Όλα αυτά λόγω ενός σοβαρού ζητήματος. Τα δάκρυά μας. Τα κρατάει σε ένα τέτοιο δοχείο. Είναι γραμμένο στο βιβλίο ότι τα καταγράφει πραγματικά και ακριβώς, αληθινά. Περισσότερα θέματα πριν από την περιοχή των δακρύων, ξυπνώντας από τον ύπνο λόγω του ατυχήματος του λεωφορείου. Νύχτες στη Γοδάβαρη. ఇప్పుడు ఇవన్నీ నాకు తెలుసు. అసలు ఆ గ్రీకు భాష తెలుసా? నాకు తెలియదు, కానీ వాయిస్ ఎవరిది? డౌట్ ఏమన్నా ఉందా? వాయిస్ నాదేగా. ఇందాక మీరు ఎన్నో వాయిస్లన్నీ నాయే, కానీ నా వాయిస్ని తీసుకొని అందులో నీకు మార్చేస్తుందంటే ఎంత డెవలప్ అయిందో చూడు టెక్నాలజీ. కాబట్టి నేను మాట్లాడని మాటలు కూడా నా గొంతును తీసుకొని మాట్లాడిచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మైనస్లు కూడా ఉన్నాయి. సేవకుల సాక్ష్యాలు డ్యామేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని తొందరపడి భవిష్యత్తులో ఒకవేళ మీకు ఏదైనా సేవకుల గొంతుల్లో రకరకాల తేడా మాటలు వినబడితే, నా ఒక్కడి విషయం కాదు, బయట దైవజనులను కూడా ఇలా మోసగించి వాళ్ళ సాక్ష్యాల మీద బురద జల్లే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు నెట్లో వినబడుతున్న ప్రతి సంగతి నిజమని భ్రమించొద్దు. తొందరపడి దేవుడు ఏర్పరచుకున్న సేవకులని తృణీకరించొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటివి జరగబోతున్నాయి, అందుకే ముందే తెలియజేస్తా ఉన్నాను. అలాగే నీ ముఖం తీసుకొని ఇంకొక వ్యక్తి ముఖానికి యాడ్ చేయొచ్చు. ఇక ఆ వ్యక్తి వెళ్ళినా వచ్చినా, ఆ వ్యక్తి ఏం చేసినా నువ్వు చేసినట్టే ఉంటుంది. ఇంతకు ముందన్నా కాస్త అటు ఇటుగా ఉండే, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమైతే చెడిపోయిన కార్యాలకు వాడొద్దు. దేవుడు ఆ భాషల సౌకర్యంగా ఇచ్చే పని అయితే అన్ని భాషల్లో నీకు సువార్తను పంపిద్దాం.